అట్నుంచి ఇటు వచ్చి చూసి నేనేం చేస్తున్నట్ట కుండ బద్దలు కొట్టేశాను, అమ్మకు కోపం వస్తుందేమో అని అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఏడిస్తే ఏ గొడవ ఉండదనుకున్నాడు. కాబట్టి మిథ్యాసంకుల భాష్పుడై, పోతన గారి పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయండి. ఆ కిందకొచ్చేస్తున్నటువంటి వెన్న ముద్దలు చూశాడు, అవంటే మహా ఇష్టం. కాబట్టి ఆ వెన్న తీసుకుని నోట్లో పెట్టి తినేస్తున్నాడు, గబగబా మింగేసి నాకు పాలు ఇవ్వలేదో ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో. మిథ్యాసంకుల భాష్పుడై, ఇంకా అమ్మిటి తిరగలేదు, అనవసరం అప్పుడే ఏడుపు అనుకున్నాడు. మళ్ళీ ఇంకో ముద్ద మింగేసి ఆవిడ ఇటు కదిలేటప్పటికీ చూస్తుందేమో అని మళ్ళీ అమ్మ నాకు పాలివ్వకుండా వెళ్ళిపోయావే అని మళ్ళీ ఏడుపు. ఆవిడ ఇంకా ఇటు తిరిగే లోపల చూశాడు, అమ్మో ఇంతవరకు వెళ్ళిపోయి ఈ మజ్జిగ వెన్న ముద్దలు ఇవన్నీ మూతికోట అంటుకుపోయింది, అది గబుక్కుని పోదు ఆ వెన్న జిడ్డు. వెన్న తినేసావు, కుండ పగల కొట్టేశావు అంటే నిన్నను చెప్పిన చార్ట్ షీట్ కరెక్ట్ అంటుంది. ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నాడు ఆయన, అందుకని ఇప్పుడు అది గుర్తొచ్చింది. ఒరే లేనిపోని గొడవ కుండ పగల కొట్టేశాను, అసలు అమ్మ